Namaste. My name is Madhavi. As you know, I'm an astrologer, numerologist and a psychologist. నేను astrology, numerology కలిపి ప్రాక్టీస్ చేయడం అండ్ ఎస్ట్రో న్యూమరాలజీ రెమెడీస్ అండ్ దానికి సంబంధించిన ప్రిడిక్షన్స్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్తో ఒక మనిషి యొక్క సైకలాజికల్ ఆస్పెక్ట్స్తో కూడి చేయడం నా రీసెర్చ్ స్పెషాలిటీ. సో ఈ పర్టిక్యులర్ ఇవాళ మనం డిస్కస్ చేసుకునే వీడియోలో మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం చక్కగా తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుందో మనం చెప్పుకుంటున్నాం కదా. అయితే తులారాశి వారికి చెప్పుకుందామా? మరి తులారాశి వారికి ఫిబ్రవరి నెలలో ఏ మోటివేషన్ టిప్ ఇద్దాం? డోంట్ బ్లేమ్ యువర్ డెస్టినీ ఆర్ ఫేట్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ కర్మ. మనం చేసే స్వయంకృత అపరాధాల వల్ల మన కర్మని, మన డెస్టినీని, మన జీవితాన్ని నిందించడం మనం మానేయాలి. చేసామా ఇటీవల? వెరీ గుడ్. సో చేయకుండా ఉండాలి. డెస్టినీ అనేది మన చేతుల్లో ఉంటుందండి. ఐఎమ్ అ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ దాట్. అండ్ ఎప్పుడూ కూడా డెస్టినీ పైవాడు రాస్తాడు, నెవర్, నాట్ ఈవెన్ 1%. పైవాడు ఎప్పుడు రాయడండి, ఆయనకి ఎటువంటి ఇంట్రెస్టు లేదు. మన కర్మలే మన డెస్టినీ రాస్తాయి. నమ్మినా నమ్మకపోయినా అక్షర సత్యం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే మన కర్మలు ఎలా ఉన్నాయో మన డెస్టినీ అలా ఫామ్ అవుతుంది. మనం మాట్లాడే ప్రతి మాట, మన తీరు, మనం చేసే ప్రతి కర్మ క్రియ అన్నిటికీ కూడా మనమే కర్త, జీవితానికి మనమే కర్త. సో మీ రాశి లార్డ్ శుక్ర భగవానుడు ఎక్కడున్నారు? రాహుతో పాటు షష్టమంలో ఉన్నారు. గురు భగవానుడు అష్టమ స్థానంలో, శని భగవానుడు పంచమ స్థానంలో, కేతు భగవానుడు 12వ స్థానంలో, కుజ భగవానుడు 9వ స్థానం. వెరీ గుడ్. రవి బుధులు ఇద్దరు చతుర్థంలో. వెరీ గుడ్. రైట్. హెల్త్ రీత్యా మనం ఎలా ఉన్నామో తెలుసుకుందాం. ఫస్ట్ హౌస్ ఇమ్యూనిటీ. మీ రాశి లార్డ్ శుక్ర భగవానుడు రాహుతో పాటు షష్టమంలో కలిసి ఉన్నాడు. ఏమైంది? రైట్. ఇక్కడ ఏమవుతుంది, ఎవరితో అయినా ఒక అంటే ఆరోగ్యం పాడవ్వాలి అంటే శారీరకంగా ఏదైనా అవ్వాల్సిన అవసరం లేదు, అంతేనా? నేనైతే నమ్ముతాను. మీరు? రైట్. ఏమవుతుంది, చిన్న ఘర్షణ, చిన్న మాట తీరు, చిన్న మాట తేడా ఏదైనా ఎవరితోనే వచ్చిందనుకోండి, కాసేపు మూడు పాడవుతుంది, తర్వాత నరాలు తాగుతాయి, తర్వాత తలనొప్పి వస్తుంది, ఓ 2 టీలు తాగుతాం, గ్యాస్ వస్తుంది. ఆరోగ్యం పాడైందా లేదా? సింపుల్. సో ఇక్కడ అటువంటివి లేకుండా చూసుకోండి. ఎస్పెషలీ విత్ ఫీమేల్స్, డాటర్, వైఫ్, అమ్మ, తల్లి, ఇంకా తల్లిని కూడా పక్కన పెట్టేసేసేయండి. మళ్ళీ ఫీమేల్స్ అన్నావు, తల్లిని ఎందుకు పక్కన పెడుతున్నావు అని ఎగరొద్దు ఎవరు కూడా. డోంట్ స్టార్ట్ రైటింగ్ ఇన్ యువర్ కమెంట్ సెక్షన్. వెయిట్. చంద్ర భగవానుడు తల్లికి ప్రతీక, శుక్ర భగవానుడు ఫీమేల్ ఐడెంటిటీకి ప్రతీక. సో డాటర్స్తో మాట్లాడేటప్పుడు, కూతుళ్ళతో మాట్లాడేటప్పుడు, భార్యతో మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వహిస్తే ఎటువంటి అంటే మాట భేదం కానివ్వండి, ఇలాంటివి జస్ట్ ఈ ఒక్క 1 మంత్ లేకుండా ఉంటుంది. అయితే ఇక్కడ శుక్ర భగవానుడు ఎట్లయినా ఉచ్చస్థానంలో ఉన్నారు కాబట్టి పిల్లల రీత్యా ఆనందమైన వార్తలు వినడం, పిల్లల రీత్యా ఆనందమైన శుభదాయకమైన వార్తలు వినడం, కూతుళ్ళ యొక్క సంతోషం చూసి మీరు మురిసిపోవడం. పేరెంట్స్ లేదు, మీరు ఇంకా పేరెంట్స్ కాదు తులారాశి వాళ్ళు, మీరు జస్ట్ పెళ్ళిళ్ళు అయ్యాయి, మీరు మిగతా ఆడవాళ్ళని చూసి ఆనందం పొందడం. అంటే మిగతా ఆడవాళ్ళతో అంటే లైక్ లైటర్ నోట్ టాక్ కానివ్వండి, చిన్న మాట, అంటే సరదాగా సంతోషంగా మాట్లాడుకున్నప్పుడు కొంతమందితో మాట్లాడితే అవి కొన్నాళ్ళు గుర్తుండిపోతాయి కదండి. నెల రోజులు మనం అలసిపోయిన జీవితంలో అది కూడా పోతుంది, అవునా? సో ఆ రకంగా నాకు అటువంటి ఎక్స్పీరియన్స్ నిన్న అయింది. సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ. ఆ రకంగా ఏమవుతుందంటే అంటే చాలా నాళ్ళ తర్వాత ఐ గాట్ రిఫ్రెష్డ్ అనిపించింది వెన్ ఐ మెట్ మై ఓన్ గ్రూప్. సో ఆ రకంగా ఏమవుతుందంటే ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ మీకు అటువంటి మంచి శుభవార్తలు మీ కూతుళ్ళ వల్ల కానివ్వండి రావడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది, శుభంగా ఉంటుంది. చాలా వాటిల్లో మంచి డెసిషన్ మేకింగ్ కూడా ఉంటుంది లైఫ్లో. విద్యాబుద్ధులు కనుక చూసుకున్నట్లయితే పంచమ స్థాన లార్డ్ శని భగవానుడు పంచమంలోనే ఉన్నారు. వెరీ గుడ్. అయితే ఇక్కడ శని భగవానుడి యొక్క ట్రాన్సిట్ అతి త్వరలో 3 నెలలు కూడా లేవులేండి, ఇంకొక 2 నెలలు ఉన్నాయంతే. నా భగవానుడు ముందుకు వెళ్ళిపోతారు. భగవానుడు ఇంకా మీనంలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ వాచ్ అవుట్. చాలా వరకు మీకు మార్పులు చేర్పులు తీసుకురావడం లాంటివి ఆయన చాలా చక్కగా చేస్తారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మంచి స్కిల్స్, ఎడ్యుకేషను ఇలాంటివి చాలా చక్కగా మీకు అందుతాయి, బాగుంటుంది, చక్కగా చేయగలుగుతారు.
గురు భగవానుడు కూడా మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఆయన దృష్టి మీకు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ ఆయన కూడా ముందుకు వెళ్ళిపోతారు, ఇబ్బంది ఏం లేదు ఇంకొక 3-4 నెలల్లో. అయితే కొంచెం కన్ఫ్యూజన్ ఉండడము, ఇది అవుతుందా అవ్వదా, ఈ పని ఇప్పుడేనా, ఇది రైట్ టైమా, ఇలాంటివి అవుతూ ఉంటాయి. సింపుల్ అండి. గురువారం రోజు మీరు తులారాశి వాళ్ళు అరటికాయ కూర తినడం మానేసేయండి ఒక 4 నెలల పాటు. మే నెల నుంచి తిందురు కానీ అరటికాయకి సంబంధించింది కానివ్వండి, రా బనానా ఆర్ రైప్ బనానా, అరటి పండు కానివ్వండి తినకండి గురువారం రోజు. ప్రేమ వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే పంచమ లార్డ్ శని భగవానుడు, శుక్ర భగవానుడు షష్టమంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ షష్టమంలో శుక్ర భగవానుడు రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి పర్వాలేదు. కానీ శుక్రుడు ఉచ్చస్థానంలోనే ఉన్నారు కాబట్టి మంచిదే. ఇక్కడ ఏమవుతుంది, 5th లార్డ్ మీకు శాటర్న్ అయినప్పటికీ కూడా శుక్రుడిని కూడా మనం ప్రేమ వ్యవహారాల్లో మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి శని భగవానుడి యొక్క సంచారము పంచమంలో, శుక్ర భగవానుడి యొక్క సంచారము రావుతో పాటు షష్టమంలో ఉన్నప్పుడు ఇక్కడ బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, అండర్స్టాండింగ్ బాగుంటుంది. అంటే ఇదివరలో వచ్చిన ఏదైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఇక్కడ పూడ్చుకుపోతాయి, ఇబ్బంది ఏం లేదు ఇద్దరి మధ్య కూడాను. ఇక్కడ వైవాహిక జీవితం కనుక చూసుకున్నట్లయితే 7వ లార్డ్ మీకు కుజ భగవానుడు మీకు 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి మంచిదే, బాగుంటుంది. ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు కానీ, కాన్వర్జేషన్లో ఉన్నప్పుడు కానీ, ఏదైనా కమ్యూనికేషన్లో ఉన్నప్పుడు కానివ్వండి, జీవిత భాగస్వామితో, మీరు మగవారైతే ఆడవారు, ఆడవారైతే మగవారితో ఇక్కడ ఏమవుతుందంటే ఖణాఖండిగా మీ పాయింట్ మీరు చెప్పగలుగుతారు. మీకు విన్నింగ్ ఎడ్జ్ అంటారు కదా, కటింగ్ ఎడ్జ్ ఓవర్ ఇన్ ద కాన్వర్సేషన్ విత్ యువర్ పార్ట్నర్. అంటే ఇక్కడ కటింగ్ ఎడ్జ్ అనేసాను కదా అని చెప్పేసి నేను డామినేట్ చేసేస్తాను, ఎంతో కాలం నుంచి ఆవిడ నన్ను డామినేట్ చేస్తుంది, లేకపోతే ఆయన నన్ను డామినేట్ చేస్తున్నారని అనకండి. నేను అన్ని కటింగ్ ఎడ్జ్ ఆ రకమైన కటింగ్ ఎడ్జ్ కాదు. మీ పాయింట్ మీరు పెట్టడానికి మీకు ఇక్కడ సదావకాశాలు లభిస్తాయి సుమా అని మాత్రమే నేను అంటున్నాను. సో మీ పాయింట్ మీరు పెట్టచ్చు, చాలా చక్కగా క్లియర్ కట్గా డిస్కషన్ అనేది ముందుకెళ్తుంది. ఇక్కడ మీకు ఇంకొకటి ఏమవుతుందంటే లైఫ్ పార్ట్నర్ యొక్క కొంచెం మొండితనం లాంటిది మీకు ఇక్కడ కనబడుతుంది. బట్ మీరు చెప్పేది ఉత్తరోత్తర అంటే టు ది ఎండ్, ఇన్ ది ఎండ్ దే విల్ అగ్రీ. అంటే ఇన్ ది ఎండ్ అంటే ఎప్పుడు మాధవి అని అంటారేమో, ఈ నెల ఆఖరి లోపే, ఫిబ్రవరి కదా మాడుకుంటున్నాము, ఫిబ్రవరి 28 లోపే ఒప్పుకుంటారు. అది ఏ ఆస్పెక్ట్ అయినప్పటికీ కూడా. ఓకే, కెరియర్ అండ్ బిజినెస్ ఈ ఈ ఈ సెగ్మెంట్ కొందాం. రైట్, 9వ 10వ స్థానాలు చూస్తాం కాబట్టి మీకు 9వ స్థానం లార్డ్ వచ్చేసి బుధ భగవానుడు మీకు కరెంట్లీ కేంద్ర స్థానంలో ఉన్నారు కాబట్టి త్రికోణ స్థానానికి కూడా మూవ్ అవుతారు కాబట్టి ఫిబ్రవరి 11న ఇంకా బాగుంటుంది. ఇప్పుడు జరిగే టైం కూడా చాలా మంచిది. ఈ టైంతో పాటుగా ఫిబ్రవరి 11 నుంచి ఇంకా చాలా శుభంగా ఉంటుంది. అంటే మీ కెరియర్ ఇలా ఒక స్వీప్లో వెళ్తుంది అనమాట, ఒక టాంజెంట్లో లెగుస్తుంది ముందుకి, చాలా బాగుంటుంది. మీరు కెరియర్లో జాబ్ మారదాం అనుకుంటున్నారు, ప్లీజ్ ట్రై. జాబ్లెస్ ఎవరన్నా ఉన్నా, జాబ్లెస్ అని నేను అనట్లేదండి, నేను మిమ్మల్ని కించపరచట్లేదు, దయ్యం చేయమనుకోకండి. ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్లోకి మీరు మూవ్ అవుతున్నప్పటికీ ఆ పర్టికులర్ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ ఉంటుంది కదా, ఆ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్లో మీరు ఏమన్నా ట్రై చేద్దాం అనుకున్నా కూడా ట్రై చేసుకోవచ్చు. కొత్త బిజినెస్లు ఏమన్నా మొదలు పెడదాం, ఒకసారి చార్ట్స్ చూపించుకుని చేసుకోండి. ఎందుకంటే ఆ డొమైన్ మీకు కరెక్ట్ అయ్యి ఉండాలి. ఆ డొమైన్ కరెక్ట్ అవ్వకపోతే తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం, ఆయింట్మెంట్లు బర్నాలు రాసుకోవడం వేస్ట్. ఓకే, ఇదే టైంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పనా, ఇదే టైంలో బుధ భగవానుడు ఇంత మంచి స్థానంలో ఉన్న టైంలో మీలో ఎవరికైనా తులారాశి వాళ్ళకి కానీ, తులా లగ్నం వాళ్ళకి కానీ బుధుడి యొక్క మహాదశలు కానీ, అంతర్దశలు కానీ, ప్రత్యంతర దశలు కానీ జరుగుతుండే, ఓహోహోహోహో, ఇంకే పట్టిందల్లా రాజయోగమేనా? వెరీ గుడ్. సరే, నేను మీ చార్ట్స్ చూసినప్పుడు మాట్లాడతాను. మీ తులారాశి తులా లగ్నం వాళ్ళు ఈ ఫిబ్రవరి నెలలో ఎంతమంది చార్ట్స్ చూస్తానో చూద్దాం. మీలో ఎవరికైనా సరే బుధ భగవానుడి యొక్క గోచారం కనుక జరుగుతుంటే ఆ టైంలో నిద్ర తక్కువ పోండి. ఇంప్లిమెంట్ ఎవ్రీ సింగిల్ ఐడియా, ఎవ్రీ సింగిల్ ప్లాన్. పట్టిందల్లా బంగారం అనే టైం ఈ 28 రోజులు. డోంట్ వేస్ట్ దిస్. రైట్, అయితే ఇక్కడ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ టైంలో కనుక ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టదలుచుకున్నా ఇవన్నీ కూడా చాలా శుభంగా ఉంటాయి. చాలా చక్కగా పెట్టుకోవచ్చు కూడాను, ప్రాబ్లం ఏం లేదు. బిజినెస్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. లిక్విడ్ క్యాష్ సిచ్యువేషన్ కూడా చాలా బాగుంటుందండి. చాలా స్మార్ట్ వర్క్ చేయగలుగుతారు.
ఆహా, వావ్, డిలైట్, బ్యూటీ, లైఫ్ ఇస్ వండర్ఫుల్, లైఫ్ ఇస్ ప్యారడైజ్ అనే ఆ వాక్యాలు మీ నోట్లో ఇంచి ఈ తులా వాళ్ళందరికీ కూడా ఈ నెలలో వచ్చేస్తాయి. పట్టుకోగలమా తులా వాళ్ళని? లేకపోతే గాల్లో ఉంటారా? మార్చికి నేను వచ్చేసేసరికి మేము ముందుకి. రైట్, శుభం భూయాత్.